ఉదాహరణకి కార్డియాక్ స్టెంట్ ప్రొసీజర్ వేసుకుంటే ఉదయాన్నే వెళ్తే సాయంత్రం కన్నా చేస్తారు, లేకపోతే రేపు పొద్దున డిశ్చార్జ్ చేస్తారు. అది ఎంత అవుతుంది? 10,000, 20,000, 30,000 అవుతుంది. దానికి ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం? అడ్మిట్ చేసి 3 రోజులు అడ్మిట్ చేసి ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి వైర్లు గురించి పెట్టేవారు. అడ్వాన్స్మెంట్ వచ్చిన తర్వాత తొందరగా ఇంటికి పంపించాలి. ఇక్కడ జరిగే మాయ ఏంటంటే, మీరు అడ్మిట్ అయితే కానీ నేను ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఇయ్యను అని అంటాడు. అంటే ఇక్కడ పెనుభూతం ఎవరు? ఇన్సూరెన్స్. మన కార్డు వస్తుంది, నెలకు 3,000, 2,000, 1,500, 500 కడుతున్నాం. ఆ 500 రూపాయలు నెలకు కట్టినందుకు మనం ఏమనుకుంటామంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటే మనకి జేబులోకి వెళ్ళి ఖర్చు ఉండదు కదా అని. వాడేం చేస్తున్నాడు? బిల్ వేస్తున్నాడు. బిల్ వేసిన తర్వాతనేమో నీకు 30,000 అయ్యే ప్రొసీజర్ 3 లక్షలు అవుతున్నది. నీకు 3 లక్షలు అవుతున్నది కాబట్టి ఓపీ ప్రొసీజర్లో నీకు రాదు కాబట్టి నువ్వు అడ్మిట్ అయ్యమని దవాఖాన వాళ్ళు చెప్తున్నారు. నువ్వు అడ్మిట్ అవుతున్నావు కాబట్టి ఇన్సూరెన్స్ వస్తుందనే ఆలోచనతో నువ్వు ఉంటున్నావు. ఇన్సూరెన్స్ వాడు 3వ రోజు వచ్చింది అంటాడు 3 లక్షలు కరెక్టే కానీ నీకు కెపాసిటీ 1,500 సార్, మీరు ఇంకో 1,500 మీరు పెట్టుకోండి అని. అంటే మనం కార్పొరేట్ వ్యవస్థలో పోయి అదే అడ్వాన్స్డ్ ప్రొసీజర్ మనం చేసుకుంటే 30,000, 40,000 అయ్యే ప్రొసీజర్ ఇన్సూరెన్స్ కిందకు వచ్చింది కాబట్టి అది అమాంతంగా 10 times పెరిగిపోవడము, తద్వారా లాస్ట్ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చే టైంలో ఏమవుతున్నది? మామూలుగా ఉన్న ఖర్చుకి 10 times మోర్ అవ్వడంతో మనం ఎక్స్ట్రా కడుతున్నాం. సో ఈ మిస్ మ్యాచ్ ఏదైతే ఉందో ఇది హై లెవెల్ డిసిషన్ కమిటీ అనేది తీసుకోవాలి. అంటే భారతదేశంలో ఏది డొల్లతనంగా ఉంది? ఇన్సూరెన్స్ కంపెనీయా, కార్పొరేట్ వ్యవస్థనా, మెడికల్ సిస్టమా?